కేసీఆర్ సభ గురించి చర్చలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ ఇటు విపక్ష పార్టీల మధ్య తారాస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏంటి అంటే కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అంటూ కాంగ్రెస్ వాదన కొనసాగిస్తుంటే దానికి గొంతు కలుపుతూ బీజేపీ కూడా అదే మాట చెప్తోంది. నిజానికి అలాంటి పరిణామమే చోటు చేసుకుంటుందా? కేసీఆర్ సభ కళ్ళ ముందు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి కూడా ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? అసలు వాస్తవ కోణాలను తెలిసి కావాలని ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచన ధోరణితో ఈ విధంగా మాట్లాడుతున్నారా, లేకపోతే వీళ్ళు చెప్పే అంశాలేంటి? వాస్తవ దృశ్యాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు నిన్న రకరకాలుగా మాట్లాడిన అంశాన్ని ఇక్కడ నాకు కనబడింది. ఒకసారి ఈ పెద్ద మనిషి ఏమో మాట్లాడిండు, ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ సభకు పబ్లిక్ రాలే, రజతోత్సవ సభ అటర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ ఫస్ట్ అండ్ చివరి విలన్ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాడు. ఏడాదిలో 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, వరి సాగులో తెలంగాణ ముందు వరుసలో ఉంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటూ కూడా ఈయన చెప్పిన పరిస్థితి చూసారు. ఈయన ఏం చెప్పిండు? బీఆర్ఎస్ రజతోత్సవ సభ అటర్ ఫ్లాప్ అయిందని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మొదటి చివరి విలన్ కేసీఆర్ అని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సమయం, వేదిక మీరే డిసైడ్ చేయండి. చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా, ఫామ్ హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్కు ఉందా అంటూ ఈయన ఏంటంటే ఉపదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. ఇక ఈయన పేరు తెలుసు కదా, మహేష్ కుమార్ గౌడ్. ఎట్లా వచ్చింది పిసిసి అధ్యక్షుడు? ఇప్పుడు ఒక పార్టీ అంతర్గతంగా పంచాయతీ మొదలైతే ఏం చేయాలి? ఇప్పుడు కాశ్మీర్కు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బలగాలకు సంబంధించి అక్కడ ఏది జమ్మూ కాశ్మీర్కు సంబంధించి వెళ్ళడం, అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుందో పరిస్థితులు తాజాగా మనం చూస్తున్నాం. ఆ విషయాల విషయంలో ఒకటి. రెండోది, మావోయిస్టుల విషయానికి సంబంధించి అటు కేంద్ర బలగాల మధ్య పూర్తి స్థాయిలో ఆర్మీ చుట్టుముట్టి కూడా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా లేకుండా మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నది. రెండో విషయం, దీని గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళింది తప్ప తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏది మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి అయితే రాలే కదా సీఎం. మరి ఈ విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు? అంటే కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని ఎవరన్నా అధ్యక్షుడు అని గుర్తిస్తున్నారా? మీరు మాట్లాడే మాట మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఎవరు? పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్న ఆయన. అయితే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా అంటే, ఏమైనా మాట్లాడచ్చా అంటే, నేనేం చెప్తున్నానంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు 2 అంశాలు మీ ముందు పెడతా. ఒకటి, వరంగల్ జిల్లా ఎలకతుర్తికి సంబంధించిన భూములు ఇచ్చిన రైతుల దగ్గరికి వెళ్ళండి. రెండోది, ఎలకతుర్తి సభలో వేసిన కుర్చీలను లెక్క పెట్టుకోండి. మూడోది, అక్కడ వాటర్ బాటిల్, మజ్జిగ ప్యాకెట్లు, ఆ బాటిల్ ఏవైతే తాగి పడేసి ఉంటాయో వాటిని కౌంట్ చేసుకోర్రి. 3 అయిపోయినాయి. ఇక 4వ విషయం ఏంటంటే, కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ గాలే. మీ 15 నెలల రోత పాలనను చూసి నేను సైతం అంటూ, మేము సైతం అంటూ, మనమందరం అంటూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సుమారుగా 10 లక్షలకు పైగా కూడా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. విషయం ఏంటి? ఖమ్మం నుండి వచ్చే బస్సులకు లారీలు అడ్డం పెట్టింది మీ ప్రభుత్వం కాదా? పూర్తి స్థాయిలో పోలీసుల పర్యవేక్షణ లోపం లేదా? వీటన్నింటినీ పక్కన పెట్టి బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటే నిన్న విజువల్ చూపెట్టిన కదా, ఇలా మళ్ళీ విజువల్ చూపెడతా. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హిట్టు. ఇంకా దాని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ యొక్క గ్రాఫ్ గణనీయంగా పెరిగింది అనేది వాస్తవమైన విషయం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. 15 నెలల కాలంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అవును, 60,000 ఉద్యోగాలు ఇస్తేనే నిరుద్యోగులందరూ గ్రూప్ 1 పంచాయతీలో గ్రూప్ 1లో స్కామ్ నడిచిందని జనార్దన్కు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్తున్నాడు. ఆ విషయానికి సంబంధించి స్పందన లేదు. హైడ్రా బాధితులు ఆగమైపోయారు, దాని గురించి స్పందన లేదు. మూసీ బాధితులు గుండె ఆగిపోయింది, దాని గురించి స్పందన లేదు. రైతులకు రుణమాఫీ చేస్తా అని రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయం మీద ఒట్టేసిండు, అది జాడలేదు. రైతుకు రైతు భరోసా లేదు. వరికి సంబంధించిన సన్నాలు కాదు, అన్ని వడ్లను కొంటాం, 500 బోనస్ ఇస్తామంటే ఎన్నికల ముందు చెప్పి ఆ తర్వాత మాట మార్చిన మీ పార్టీ ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఏందంటే వరి పంటనట ముందు వరుసలో ఉంచిల్లట. అయ్యా, నీకు తెలియకపోతే సబ్జెక్ట్ కరెక్షన్ చేసుకో, లేదా చదువుకో, తర్వాత ప్రెస్ ముంగడికి రా. ఈ తెలంగాణను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ విరజిల్లింది అనేది వాస్తవం.
మీరు వచ్చినాక ఆగమైపోయింది. రైతులు గోసపడుతున్నారు, రైతులు ఆగమైపోతున్నారు, రైతులు అల్లాడిపోతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో ముచ్చటేస్తాడేదో సభ అటర్ఫ్లాప్ అయింది. తెలంగాణ ఫస్ట్ టైం చివరి విలన్ కేసీఆర్ కాదు, 1200 మంది విద్యార్థులను అకారణంగా కూడా బలి చేసింది మీ కాంగ్రెస్ పార్టీ. 1969లో 400 మంది విద్యార్థులను బలి చేసింది మీ కాంగ్రెస్ పార్టీ. మీరు పూర్తి స్థాయిలో మొదటి చివరి విలన్ కాదు. ఇక ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వద్దురా, ఈ రోత పరిపాలన మాకద్దు అనే కాడికి వచ్చారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గుర్తులను మార్చింది? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పేర్లను మార్చింది? ఎక్కడ నాగలి గుర్తు, ఎక్కడ ఎడ్లకు సంబంధించిన ఎన్నెన్ని గుర్తులు పెట్టిళ్ళు? మీ కాంగ్రెస్ పార్టీ ఏడికొచ్చింది? మీ చరిత్ర ఏంది? అది గాంధీల కాంగ్రెసా, లేదా ఖాన్ల కాంగ్రెసా, లేకపోతే ఏ ప్రజల కాంగ్రెసా, లేకపోతే నాయకుల కాంగ్రెసా, ఎవల కాంగ్రెస్ అనేది కూడా తేటతెల్లం చేసుకోర్రి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అనేది బంపర్ సూపర్ హిట్ అయిపోయింది. వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువగా కూడా ప్రజలు అక్కడికి వచ్చేళ్ళు. ఇక చాలామంది చెప్తారు వెనుక ముఖాన కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, లేకపోతే ప్రజలు రాలే అంటారు. అరే కళ్ళుండి చూడలేని కబోదులని నేనైతే ఎప్పుడు ఊహించలే వీళ్ళందరినీ, ఈ విమర్శలు చేసేటోళ్ళందరినీ. అరే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను చూస్తే ఒక్కొక్కరి పంచదడిసిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తీయకుండా మీ ప్రభుత్వాన్ని పొట్టేసుకున్నాడు కేసీఆర్. ఇది వాస్తవం కాదా? ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ అటర్ఫ్లాప్ అట. ఇక వీళ్ళు మాట్లాడతారు, ఇక వీళ్ళ ముచ్చట మేము వినాలి. మేము ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి పీజీలు చేసి ఇడికత్తే ఇక వీళ్ళ ముచ్చట్లు మేము ఏంది, వీళ్ళ ఊపదంపుడు ఉపన్యాసాలు ఎన్నుకుంటా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది మేము చెప్పాలి. ఇది మన మహేష్ కుమార్ గౌడ్ గారు పూర్తి స్థాయిలో కూడా మహేష్ కుమార్ గారు ఏం చెప్తున్నారు అంటే, పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఫ్లాప్ అంటూ చెప్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీ కళ్ళకు కనిపించిందో లేదో నాకు తెలియదు కానీ మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం పోయి లెక్క పెట్టుకోరు. ఇగో ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా అల్టిమేట్గా కేసీఆర్ హీరో తెలంగాణకు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ అనే ఒక పదాన్ని కాదు, తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం 2001లో తన ప్రస్థానం ప్రారంభించి 2014 వరకు నిరంతరాయంగా పోరాటం చేసి 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో తెలంగాణలో అధికారాన్ని చేపట్టి విపక్షంలో ఉన్నప్పటికీ కేవలం 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన అతి భయంకరమైన వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతతోని ప్రజలు కట్టలు దించుకున్న ఆగ్రహంతోనే అక్కడికి వచ్చారు. అటర్ఫ్లాప్ అని చెప్పడానికి మీరెవరయ్యా? ఏది కొంతమంది మాట్లాడతారు ఏది కాంగ్రెస్ పార్టీ మంత్రులు, మేము అసలు తలుసుకుంటే సభ జరగనిచ్చేటోళ్ళ. తలుసుకోర్రి ఒక్కసారి, అసలు మీరు ఉంటారా అనేది ఉంటుంది. మీరు తలుసుకోర్రి, మీరు ఉంటారా అనేది చూస్తాం మేము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇగో గిసొంటి ఈనకూరి ఇదంతా ఇవన్నీ ఏంది అంటే అక్కర్రాని ముచ్చట్లు.